హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో ఇంపార్టెంట్ ఎడిటోరియల్ వచ్చింది. అదేంటో చూద్దాం. సో ఇంట్రడక్షన్లో మీరు చూస్తే హెడ్డింగ్ ఏమి ఇచ్చారంటే మరమ్మత్తు మన హక్కు అని ఇచ్చారు. సో మీరు ఇంట్రడక్షన్లో చూస్తే ఒక 3 ఇంపార్టెంట్ కొత్త పదాలు మనకు కనిపిస్తాయి. అదేంటంటే రైట్ టు రిపేర్ అనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ మనకు కనిపిస్తుంది. అలాగే రిపేరబిలిటీ ఇండెక్స్, ఇది రెండో వర్డ్. రిపేరబిలిటీ ఇండెక్స్ రెండో వర్డ్. అండ్ మూడోది మీలో కొంతమంది వినే ఉంటారు, ఈ వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఈ 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఫ్రెండ్స్ ఈ ఎడిటోరియల్ ఇచ్చారు. అసలు ఈ ఎడిటోరియల్ ఎందుకు ఇచ్చారు, దీనిలో ఏముందో ఒకసారి చూద్దాం. సో మీరు ఇంట్రడక్షన్లో చూస్తే రిపేరబిలిటీ ఇండెక్స్, రైట్ టు రిపేర్, ఈ వ్యర్థాలు అనే 3 ఇచ్చారు. ఇవేంటంటే సో మన ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అలాగే టీవీస్ కానీ ఇవి మనం చాలా ఎక్కువ వాడుతుంటాం. కొంతమంది అయితే 2-3 ఫోన్లు వాడుతుంటారు. అలాగే టీవీలు కూడా ఎక్కువే ఉంటాయి వాళ్ళ ఇంట్లో. సో అవి రిపేర్ వస్తే అవి ఎలా రిపేర్ చేయాలో మనకి తెలియదు. సో వెంటనే మనం ఎవరినో అప్రోచ్ అవుతాం, సర్వీస్ సెంటర్ని ఎవరినో అప్రోచ్ అవుతాం. వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు. లేదా అవి రిపేర్ అవ్వకపోతే దాన్ని మనం తీసుకెళ్ళి గార్బేజ్లో పడేస్తాం. సో అలా కాకుండా అవి రిపేర్ వస్తే ఎలా చేయాలి, అసలు చేసుకోగలమా లేదా, చేసుకుంటే అది ఎలా చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, అది కన్జ్యూమర్ అంటే మనం పెట్టుకోగలమా లేదా అనేది తెలిపేదే ఈ ఎడిటోరియల్ అండి. సో దీన్ని గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. అసలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో ఈ ఎడిటోరియల్లో ఒకసారి చూద్దాం. సో ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్టు మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా వాడడం, యూసేజ్ అనేది చాలా ఎక్కువైంది. సో దీనివల్ల ఏమైందంటే పెద్ద మొత్తంలో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అవి స్పేర్ పార్ట్స్ కానీ, మిగతా ఎంటైర్ ఐటమ్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ అది వాడినప్పుడు మనం తీసుకెళ్ళి గార్బేజ్లో పడేస్తున్నాం. దానివల్ల చాలా వ్యర్థాలు అనేవి పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఈ ఎలక్ట్రానిక్ పొల్యూషన్లో చాలా రకాలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అలాగే ఇప్పుడు వస్తుంది ఏంటంటే ఈ పొల్యూషన్. ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఎక్కువ అవడం వల్ల ఈ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. సో దీనిని ఆపడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ టు రిపేర్ అనే దాన్ని తీసుకొస్తుంది. ఇది వేరే కంట్రీస్లో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. అక్కడ కూడా కొన్ని చట్టాలు చేశారు. అవి ఏ కంట్రీస్, అక్కడ ఏ చట్టాలు చేశారు అనేది మనం ఎడిటోరియల్లో చూద్దాం. సో దీని ఇంప్లిమెంటేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మనం ఫస్ట్ పేరాలో చూద్దాం. ఎలక్ట్రానిక్ పరికరాలను సొంతంగా బాగు చేసుకోగల అవకాశం శక్తి వినియోగదారులకు ఉండి తీరాలన్న వాదన నుంచి పుట్టుకొచ్చిందే ఈ మరమ్మత్తు హక్కు. దాన్ని ఇంగ్లీష్లో మనం రైట్ టు రిపేర్ అంటాం. సో దీనికి కారణం ఏంటంటే మన ఇండియానే కాదు, ఇప్పటికే కొన్ని దేశాలు ఈ విధంగా దీని ఇంప్లిమెంటేషన్కి అడుగులు వేస్తున్నాయి. అలాగే కొన్ని చట్టాలు కూడా చేశాయి. సో ఈ విధానం ప్రకారం ఉపకరణాల తయారీ సంస్థలు ఖచ్చితంగా ప్రతి పరికరానికి రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది వెల్లడించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారనుకోండి, ఆ ల్యాప్టాప్ రిపేర్ వచ్చింది. సో అది మీరు సర్వీస్ సెంటర్కి కానీ వాళ్ళకి కానీ కాల్ చేయకుండా అసలు దాన్ని మీరు రిపేర్ చేసుకోగలరా లేదా, ఒకవేళ రిపేర్ చేసుకోగలిగితే దాన్ని ఎలా రిపేర్ చేసుకోగలరు అంటే దానికి సంబంధించిన పార్ట్స్ కానీ, అది ఏ మెకానిజం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఇండెక్స్లో రూపొందించాలన్నమాట. అది ఎవరు రూపొందించాలంటే మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థ. సో అది రూపొందించి కన్జ్యూమర్కి ఇవ్వాలి. ఆ వస్తువు పాడైతే బాగు చేయడం సులువేనా, విడిభాగాలు దొరుకుతాయా లేదా, అంటే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా, మరమ్మతులకి ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఆ అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది వాటి సందేహాలను తీర్చాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ ఇండెక్స్ చూసిన కన్జ్యూమర్ ఆ ప్రోడక్ట్ని కొనాలా లేదా అని ముందే డిసైడ్ చేసుకుంటారు. సో ఏసీలు కానీ, ఫ్రిడ్జెస్, రిఫ్రిజిరేటర్లు కానీ వీటి వల్ల విద్యుత్ అనేది ఆదా అవుతుంది. సో మీరు ఏసీలు కానీ ఏమైనా కొన్ని ఉంటే అక్కడ రేటింగ్ అనేది ఉంటుంది. 3 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగ్ అని. అవి చూసి మనం కొంటాం. ఎందుకంటే దానివల్ల ఎలక్ట్రిసిటీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది ఏంటనే మనకు తెలుస్తుంది. సో ఇది కూడా అలాగేనమాట. ఈ స్టార్ రేటింగ్ తరహాలోనే మరమ్మతు సాధ్యత సూచి పనిచేస్తుంది.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రైట్ టు రిపేర్ ఇండియా పేరిట ఇప్పటికే ఒక పోర్టల్గా ప్రారంభించింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్ అనేది స్టార్ట్ చేసింది, రైట్ టు రిపేర్ ఇండియా అని. సో డైలీ లైఫ్లో మనం వాడే ప్రోడక్ట్స్ వాటి రిపేర్కి ఎలా అవుతుందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ పోర్టల్ అనేది లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే మొబైల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్ కానీ, డేటా స్టోరేజ్ ఐటమ్స్ కానీ, ఏసీలు అండ్ ఫ్రిడ్జెస్ ఇటువంటి వినియోగదారు వస్తువులతో పాటు వ్యవసాయ పరికరాలు, వాహన రంగాలకు సంబంధించిన 66 సంస్థలు ఇందులో నమోదయ్యాయి. అంటే మీరు చూసుకుంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కానీ, అలాగే వాహనాలు వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కానీ దాదాపు 66 కంపెనీస్ ఇందులో నమోదయ్యాయని చెప్తుంది. సో ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కానీ, వాటికి అనుబంధంగా ఉండే మిగతా కంపెనీస్ కానీ అవన్నీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చేందుకు ఒక వర్క్షాప్ కూడా నిర్వహించారు. అండ్ ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడానికి ఎలాంటి పారామీటర్స్ తీసుకోవాలనే దానిపైన కూడా చర్చించారు. అండ్ దీనికోసం కన్జ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ భరత్ గారి నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అండ్ మనం చూసుకుంటే రిపేర్కి ఎంత ఖర్చు అవుతుంది, అండ్ టెక్నికల్ గైడ్ ఎలా దాన్ని రిపేర్ చేయాలి, అండ్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ వెచ్చించాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం ఈ కమిటీ బాధ్యత. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే దీనికి చాలా సవాళ్ళు అనేవి ఎదురవుతున్నాయి. అవి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ విధానంతో సామాన్యులకి, పరివారానికి మేలు జరుగుతుందని కూడా చెప్పారు. అలాగే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ అనేవి మనం చూస్తుంటాము. కొన్నిసార్లు మనకు థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళని చూపిస్తుంది. అయితే దానివల్ల సెక్యూరిటీకి చాలా పెద్ద థ్రెట్ ఉంది. ఎందుకంటే ఒకసారి మన థర్డ్ పార్టీ యాప్ అనేది యాక్సెస్ ఇస్తే మన సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, మన మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అదంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది చాలా ప్రమాదం. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని మీరు వినే ఉంటారు. ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది. అండ్ క్వాలిటీ కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని ప్రముఖ సంస్థలు ఏంటంటే యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టెస్లా కానీ ఇవి వారికి వాదిస్తున్నాయి. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిజైన్. సో ప్రస్తుతం ఉన్న కంపెనీస్ అన్నీ కూడా కన్జ్యూమర్కి ఎంత ఈజీగా ప్రోడక్ట్ని అందించాలని చూస్తున్నాయి. సో లైట్ వెయిట్ కానీ, చాలా ప్రోడక్ట్స్ అనేవి ల్యాప్టాప్స్ కానీ, ఫోన్స్ కానీ చాలా స్లిమ్గా వాటి సైజ్ అనేవి చాలా తగ్గించి చాలా థిన్గా చేస్తున్నారు. సో డిజైన్ కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అండ్ డిజైన్ సామర్థ్యం విషయంలో రాజీ పడాల్సిన వస్తుందని అభిప్రాయపడుతున్నారు వాళ్ళు. అండ్ కంపెనీస్ కూడా కొన్ని న్యూ ఫీచర్స్ అనేవి యాడ్ చేసి, న్యూ టెక్నాలజీస్ అని యాడ్ చేసి కన్జ్యూమర్స్కి అందుబాటులోకి తేవాలని చూస్తున్నాయి. అండ్ ఇందులో ఉన్న ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కన్జ్యూమర్స్ ఒకవేళ దాన్ని రిపేర్ చేసుకునే సామర్థ్యం వాళ్ళకి కానీ వస్తే వాళ్ళు రిపేర్ చేసుకుని ఆ పాత ప్రోడక్టే వాడడానికి ఇష్టపడతారు. కొత్త ప్రోడక్ట్ కొనడానికి చాలామంది ఇష్టపడరు. సో దానివల్ల ఏంటంటే కంపెనీస్ యొక్క ప్రొడక్షన్ అనేది, కంపెనీస్ యొక్క అమ్మకాలు అనేవి పడిపోతాయి. దానివల్ల ఇండస్ట్రీస్ అనేవి దెబ్బతింటాయి. అండ్ రీసెర్చ్ R&D కూడా కంపెనీస్ చేపట్టవచ్చు. ఎందుకంటే కొత్త టెక్నాలజీని, కొత్త ప్రోడక్ట్స్ని కన్జ్యూమర్కి పరిచయం చేయాలన్న ఆలోచన కంపెనీస్కి లేనప్పుడు అవి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా ప్రాధాన్యత ఇవ్వవు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మరమ్మత్తు హక్కు ఎలాగ ప్రజలకి చేరవేస్తుందో, అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో అనేది కూడా చూడాలి. అండ్ ఇక్కడ మనం ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంటేషన్గా కానీ, ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనతో కానీ కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నాయి. అవేంటో ఇక్కడ ఒకసారి చూద్దాం. 2012లో అమెరికా చట్టం చేసింది రైట్ టు రిపేర్ అని. సో 2012లోనే అమెరికా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది రైట్ టు రిపేర్ అనే దానికి ఇంప్లిమెంట్ చేయాలని. అదే ఈ ఉద్యమానికి నాంది పలికిందని కూడా చెప్పవచ్చు. అలాగే 2019లో ఐరోపా దేశాల సమైక్య యూరోపియన్ యూనియన్ మీరే ఉంటారు. ఆ యూరోపియన్ యూనియన్ కూడా
వినియోగదారులకు సంబంధించి ఇలాంటి స్టెప్ ఒకటి తీసుకుంది. తర్వాత ఫ్రాన్స్ కూడా ఒక కీలక ముందడుగు వేసిందని చెప్పవచ్చు. అండ్ అలాగే చూసుకుంటే 2021 జనవరి 1న రిపేరబిలిటీ ఇండెక్స్ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అండ్ యూకే కూడా ఇలాంటి నిబంధనలు రూపొందించిందని మనకు తెలుస్తుంది. సో అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ ఆల్రెడీ ఒక దశాబ్దం కిందటే ఈ చట్టాన్ని, ఈ రైట్ టు రిపేర్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అడుగులేసాయి. సో ఇండియా ఇప్పుడు ఆ దిశగా ప్రయాణిస్తుందని చెప్పొచ్చు. సో చూడాలి ఈ రైట్ టు రిపేర్ అనే దాన్ని, రిపేరబిలిటీ ఇండెక్స్ అనే దాన్ని, ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనే దాన్ని ఇండియా ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మన ఈనాడులో వచ్చిన ఫస్ట్ ఎడిటోరియల్. సెకండ్